హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏముంది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మనకు ముందుగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆనంది ఆదిత్యలు ఇంటికి బయలుదేరుతారు. బయలుదేరి మధ్యలోనే కారు ఆగిపోతుంది. కారు ఆగిపోయిందన్న విషయం తెలియగానే ఆదిత్య వెళ్ళి కార్ని చెక్ చేస్తే అతను బాగా చేయలేనట్టుగా ఉంటుంది. వెంటనే మెకానిక్ కాల్ చేస్తే, సార్ మీరు చాలా దూరంలో ఉన్నారు, నేను మీకు దగ్గరికి రావాలంటే 1.5 hours పడుతుంది, నేను ఈ టైంలో అక్కడికి రాలేను సార్ అని చెప్తారు. సరే మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పడంతో, మీరు ఏదైనా క్యాబ్ పట్టుకుని ఇంటికి వచ్చేయండి సార్, నేనైతే ఇప్పుడు రాలేనని చెప్పడంతో, సరే మనం అలా ముందుకెళ్ళి ట్రై చేద్దాంపా, ఎవరైనా కనిపిస్తారు, వాళ్ళు ఏదైనా హెల్ప్ అడుగుదాం పదా, నీతో వచ్చాను కదా నాకు తప్పదు అంటూ ఆదిత్య అంటున్నాడు. సరే పదండి, దానికెందుకు అంత చిరాకు పడుతున్నారు నా మీద అంటూ ఆనంది అంటుంది. 1 second ఉండు, కార్కి లాక్లు వేసి మనం బయలుదేరదాం అంటూ కార్కి అన్ని లాక్లు వేసి బయలుదేరేస్తారు. ఆదిత్య గారు అక్కడ ఏదో ఇల్లు కనిపిస్తుంది, వాళ్ళని హెల్ప్ అడుగుదాం పదండి అని చెప్పడంతో వెంటనే ఆదిత్య, వద్దులే ఆనంది, ఈ టైంలో హెల్ప్ అడిగితే ఏదైనా ప్రమాదం అవుతుందేమో, వాళ్ళ నుంచి మనకి వద్దని చెప్పడంతో, ఏం కాదులేండి ముంగట మనం పోదాం పదండి, వాళ్ళని హెల్ప్ అడుగుదాం అంటూ ఆనంది చెప్తుంది. సరే ఆనంది పద అంటూ వెళ్ళి ఆవిడ డోర్ తడతారు. ఒక ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది వీళ్ళతో. ఏమైందమ్మా ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు అని ఆవిడ అడుగుతుంది. మాకు ఇక్కడ దగ్గరలో మా కారు ఆగిపోయిందమ్మా, అందుకే ఇలా వచ్చాము అని చెప్తారు. సరే అయితే ఎలా వెళ్తారు మీరు అంటూ ఆవిడ అడుగుతుంది. ఎలా వెళ్ళాలో తెలియకే, అదే అర్థం కాకే, ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చినామమ్మా అంటూ ఆవిడకి చెప్తారు. ఇప్పటికే చాలా టైం అయిందమ్మా, ఓ 2 kilometers ముందుకు పోతే సెంటర్ వస్తుంది, కానీ కారు ఇక్కడ ఆగిపోతే అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు అంటూ ఆవిడ చెప్తుంది. అందుకే ఒక పని చేయండి, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి ఉదయాన్నే వెళ్ళిపోండి మీరు అంటూ ఆవిడ చెప్తుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, సరే అమ్మా మేము ఈ రాత్రికి ఇక్కడే ఉంటాంలే అంటూ చెప్తుంది. ఆవిడ వెంటనే ఆగిపోయిన కారుని పెట్టుకొని, మీ ఆవిడని పక్కన పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటావా, భర్త ఎట్లా తిరిగినా సంబంధం లేదు, మీరు ఎక్కడైనా పడుకోగలరు, కానీ ఆడవాళ్ళు అలా ఉండలేరు అంటూ ఆవిడ చెప్తుంది. కానీ ఆడపిల్ల కదా, అసలే రోజులు బాగలేవు, ఎందుకు ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా, ఎక్కడికో పోయి ఇబ్బంది పడడం ఎందుకు, నా ఇంట్లోనే ఉండండి మీరు అంటూ ఆవిడ చెప్తుంది. మీరు అన్నది నిజమేనండి, మీకు ఇబ్బంది అవుతుంది కదా అంటూ ఆనంది చెప్తుంది. నాకేం ఇబ్బంది లేదులే అమ్మా, నా భర్త నేనే ఇంట్లో ఉండేది, నా భర్త సిటీలో ఉన్న నా కూతురింటికి వెళ్ళారు, రేపు వస్తారులే, ఇల్లంతా ఖాళీగానే ఉంది, మీరు హాయిగా ఉండొచ్చు, రండి అంటూ పిలుస్తుంది. అమ్మ చెప్పింది కరెక్టే ఆదిత్య గారు, మనం ఈ టైంలో అటు ఇటు తిరిగి ఇబ్బంది పడే బదులు ఇక్కడే ఉండొచ్చు కదా మనం అంటూ ఆనంది కూడా ఆదిత్యకి సర్ది చెప్తుంది. సరే అని ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు. వెంటనే మంచినీళ్ళు తెచ్చిస్తే, అమ్మ మంచినీళ్ళు తాగిన తర్వాత స్నానం చేయొచ్చు, ఉదయం నుంచి కారులోనే కూర్చొని ఇసుగ్గా ఉంది ఒళ్ళంతా, ఇలా పడుకోలేమని చెప్పడంతో, సరే అమ్మ స్నానం చేద్దురు కానీ స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి బట్టలు లేవు కదా మీ దగ్గర, నా కూతురు బట్టలు ఇస్తాను వేసుకుంటావా అని అడుగుతాను. పర్వాలేదులే అమ్మ, నేను ఈ బట్టలే వేసుకుంటానని ఆనంది చెప్పడంతో, ఈ బట్టలే వేసుకుంటే ఇసుగెలా పోతుందమ్మా, నా కూతురు బట్టలు ఇస్తాను పర్వాలేదులే అని చెప్పి వాళ్ళ కూతురు బట్టలు తీసుకొని, గంగాళంలో నీళ్ళు ఉన్నాయి వెళ్ళి బాత్రూంలో స్నానం చేయపు అని చెప్తుంది. అంతలో ఆదిత్యకు కూడా బట్టలు తీసుకొని వస్తుంది. ఇదిగో నీకు ఒక బకెట్ నిండా నీళ్ళు పెడతాను, నువ్వు వెళ్ళి స్నానం చేయి అని చెప్పి ఆదిత్యకు కూడా బట్టలు తెచ్చిస్తే ఆదిత్య వద్దంటాడు. పర్వాలేదు బాబు వెళ్ళి చేయిపో అని చెప్తుంది. ఇలా మొహమాట పెడితే ఎలా బాబు, భార్యతో ఎలా కాపురం చేస్తున్నావు నువ్వు అంటే ఆ పెద్ద ఆవిడ మాట్లాడుతుంది. ఇంతలో ఆనంది, మీ ఇల్లు చాలా బాగుందమ్మా అని చెప్తుంది. చైతన్య జీవన్ దగ్గరకు వచ్చి, హాయ్ జీవన, ఇప్పుడు ఎలా ఉంది నీకు అంటూ అడుగుతాడు. ఇంతకీ నేను అసలు ఈ పరిస్థితిలో ఉండడానికి నువ్వే కదా కారణం అంటూ అడుగుతుంది చైతన్యని. నీకు చిన్న కథ చెప్తాను వింటావా అంటూ చైతన్య ఆనందిని అడుగుతాడు. ఓకే అని చెప్తుంది. ఒక చిన్న కోతి ఉపవాసం చేయాలనుకుంటుంది. ఉపవాసం చేసిన తర్వాత నీరసంగా ఉంటాం కదా, ఆహారం తెచ్చుకోవడానికి కష్టమవుతుంది కదా, ముందుగానే తెచ్చుకొని పెట్టుకుంటుంది. నేను జపం చేసే ఈ లోపల ఇప్పుడు ధ్యానం చేయడం కూడా మొదలు పెడుతుంది. అది 2 కళ్ళు మూసుకుంటుంది. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసే ఈ టైంలో నా ఆహారం ఎవరైనా దొంగతనం చేస్తే ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఉంటుంది. అందుకని ఒక కంటితో జపం చేయడం మొదలు పెడుతుంది. ఒక కంటితో జపం చేస్తూ ఉన్నప్పుడు దీంట్లో కొన్ని పళ్ళు చెడిపోతాయి, పాడేయటం ఎందుకు, నేను ఒక సగం తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే పోతుందని చెప్పి మళ్ళీ సగం పళ్ళు తినేసి జపం చేస్తూ ఉంటుంది. మళ్ళీ తనకు గుర్తొస్తుంది, సగం ఆకలితో ఉండడం మంచిది కాదు కదా అని చెప్పి మళ్ళీ అన్ని పనులు తినేసి మళ్ళీ జపం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ కోతికి ఆవలింపులు మొదలవుతాయి. సరే కొద్దిసేపు నిద్రపోయి హాయిగా జపం చేసుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోయి జపం చేసుకుంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా కోతి లాంటిదే అంటూ చైతన్య చెప్తాడు. ఇప్పుడు నీవు చెప్పే కథకి నాకేం సంబంధం, కోతి ఉపవాసంతో జపం చేయాలనుకోవడం, నీలాంటి మనిషి నిజాయితీగా ఉండటం కూడా అలాంటిదే అంటూ చైతన్య చెప్తాడు. దేవత లాంటి మా వదిని ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఏదో సాహసంగా చేసి ఏదో పొడి చేస్తావని మా మామకి నిరూపిస్తున్నావు, అంతే తప్ప ఇంకేమన్నా ఉందా, నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా అంటూ చైతన్య అంటాడు. వెంటనే వాట్ అంటూ జీవన అంటుంది.
నువ్వేమనుకున్నది ఏది జరగదు. మా అన్నయ్య వదిన ఖచ్చితంగా కలుస్తారు. ఇద్దరు కలిసిపోయి జంటగా తిరిగి వస్తారు. నువ్వు చూస్తూ ఉండు అంటూ చైతన్య చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేస్తాడు. వెంటనే ఆదిత్య వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. అలా ఆనంది రెడీ అవ్వడం చూసిన ఆదిత్య చాలా అందంగా చూస్తాడు. వెంటనే ఆనంది దగ్గరకు వచ్చి మీరు లుంగిలో బాగున్నారని చెప్తుంది. నువ్వు ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చింది అని చెప్తుంది. బాగున్నారని చెప్పడం కూడా చెప్పలేమా అంటూ ఆనంది అడుగుతుంది. సరే పెద్దమ్మ ఎక్కడ ఉందో వెళ్ళి చూద్దాం పదండి అంటూ ఆవిడ దగ్గరికి వెళ్తారు. మీరు 10 నిమిషాలు వెళ్ళి కూర్చొని నేను 10 నిమిషాలు వంట చేసేస్తానని చెప్పడంతో నువ్వు ఎందుకు పెద్దమ్మ చేయడం, నేను చేస్తానులే అని చెప్పి ఆవిడని పక్కకు పంపించి ఆనంది చేస్తుంది. నీకు వంటలు చేయడం కూడా వచ్చా అని అడుగుతుంది. వంటలు చేయడం నాకెందుకు రాదు, నేను చాలా బాగా చేస్తాను పెద్దమ్మ, నువ్వు వెళ్ళి కూర్చో నేను చేసి పెడతా కానీ అంటూ ఆనంది చెప్తుంది. పక్కకి వెళ్ళి అలా కూర్చోగానే వెంటనే ఆదిత్య కూడా వంటింట్లోంచి బయటకు వచ్చేస్తాడు. నువ్వేంటి బాబు వచ్చేసావు అని చెప్పి అడుగుతున్నాడు. ఏం చేయాలమ్మా అని అడుగుతాడు ఆదిత్య. నువ్వేంటి బాబు మరి అమాయకుడుగా ఉన్నావు అంటూ ఆవిడ చెప్తుంది. భార్య వంట చేసేటప్పుడు భర్త సహాయం చేస్తే ఎంత సంతోషపడుతుందా నీకు తెలుసా అంటూ చెప్తాడు. నేనేం సహాయం చేస్తామండి అంటూ ఆదిత్య అడుగుతాడు. వెళ్ళి ఆ అమ్మాయిని అడిగితే ఏం సాయం చేయాలో ఆ అమ్మాయి చెప్తుంది కదా, వెళ్ళవయ్యా, ఈ వయసులో ఇది ఒక ఆనందంలే, ఇది కూడా తెలియకపోతే నీకు ఎలా చెప్పు, వెళ్ళు అమ్మాయికి వెళ్ళి సహాయం చేయపు అంటూ పంపిస్తుంది వంటగదిలో. అయ్యో వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి నీకు హెల్ప్ చేస్తాను నేనని చెప్పడంతో మీరేం హెల్ప్ చేస్తారండి, ఏం వద్దులేండి అని చెప్పి ఆనంది చెప్పి పంపించేసింది. వెంటనే బయటికి రాగానే ఆవిడ మళ్ళీ అడుగుతుంది. ఏంటి నువ్వు బయట వచ్చేసావు, సాయం చేస్తాను లోపలికి వెళ్ళావు కదా అని అడుగుతుంది. మా ఆవిడ ఏం వద్దందండి అని చెప్పడంతో వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వే పూనుకోవాలి వెళ్ళు అని చెప్పి మళ్ళీ పంపిస్తుంది. మళ్ళీ ఏంటంటే వచ్చారని చెప్పడంతో ఇద్దరికి కదా వంట, నువ్వే ఏం చేస్తావు నేను హెల్ప్ చేస్తాను అంటూ ఆదిత్య కూర్చుంటాడు. సరే ఈ టమాటాలు కట్ చేయండి అంటూ చెప్తాడు. ఇంతలో ఆవిడ వచ్చి చూసి ఇతనికి చెప్పిన వాళ్ళ అమ్మది తప్పు, ఈ అబ్బాయిది ఏం తప్పులేదు, చెప్తే అర్థం చేసుకుంటున్నాడు అనుకుంటూ ఉంటుంది. శశికాంత్ సోనం దగ్గరికి వచ్చి చైతన్య వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు, రా భోంచేద్దాం, ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు వాళ్ళని అని అడుగుతాడు. ఆదిత్య వాళ్ళు రావాలి కదండి అని చెప్పి చెప్తాడు. ఇంతలో చైతన్య కూడా వస్తాడు. రెస్టారెంట్కి వెళ్ళి ఉంటారులే వాళ్ళిద్దరు కలిసి అని చెప్పి చెప్తాడు. ఎందుకు మామ నువ్వు అంత డౌట్ పడుతున్నావు, అలాగుంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అని చెప్పి చైతన్య చెప్పగానే వెంటనే శశికాంత్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా, చాలాసార్లు ఫోన్ చేసింది కదా మీ అమ్మ, వస్తూ ఉంటారులే దారిలో అంటూ శశికాంత్ చెప్తాడు. లేదులే మామ నువ్వు ఒకసారి ఫోన్ చేయని చెప్పడంతో వెంటనే ఫోన్ చేశారు. ఆదిత్య వంటగదిలో ఉంటాడు. ఇది ఆ పిల్లోడు ఫోన్ కదా, ఎవరో ఏంటో ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తాలా వద్దా నేను అనుకుంటూ ఆవిడ ఫోన్ ఎత్తేస్తుంది. ఆదిత్య అంటూ చెప్తుంది. ఎవరు నువ్వు అంటూ అడుగుతుంది. నేను ఆదిత్య వాళ్ళ అమ్మని. మీరెవరు అని అడగగానే నీ కోడలు కొడుకు నా ఇంట్లోనే ఉన్నారు, ఎలాగ పెంచావు, పెంపకం గురించి సడన్గా ఎలా వచ్చింది అసలు అంటూ చైతన్య అనుకుంటాడు. మా అబ్బాయి ఫోన్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేసావు అంటే ఆవిడ అడుగుతుంది. మీ అబ్బాయి మా కోడలు క్షేమంగా ఉన్నారు అంటూ వాళ్ళిద్దరూ వాదించుకుంటారు.